पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीम् न काङ्क्षे विजयं कृष्णा न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి
నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః, యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మౌనం పాటించి పుష్పాలు సమర్పించి డాక్టర్ లీలా ప్రసాద్ గారికి తర్వాత మన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఈ ఊర్లో ఇక్కడే జన్మించి మనందరి మధ్య ఇక్కడ పెరిగి ఆ తర్వాత డాక్టర్ అమెరికాలో సెటిల్ అయి ఎన్నో సేవలు అందించిన తర్వాత ఒక రకంగా ఇది లీలా గారికి ఇది అకాల మరణమే. ఎనలేని ప్రేమ, ఆయన ప్రాణ స్నేహితుడు. అదేవిధంగా రామారావు కూడా ఆయన ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. అలాంటి మంచి డాక్టర్ని కోల్పోవటం గ్రామానికి పెద్ద తీరని లోటు. అదేవిధంగా ఆయన దేశానికి ప్రపంచంలోనే నంబర్ 2, నంబర్ 1 ర్యాంకింగ్ డాక్టర్స్లో ఉండేవారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్గా గుర్తింపు పొందారు. ఆత్మకి శాంతి చేకూరాలని. మోహన్ రావు ఎప్పుడున్నా లీలా అమెరికా నుంచి వస్తే మోహన్ రావు ఎక్కడున్నాడని ఎత్తుకొని మరి వెళ్ళి కలిసి వెళ్ళేవాడు. ఆ మెంటల్ ట్యూనింగ్, ఆయన మైండ్కి సొంత మనిషిలాగా ఇంట్లో మనిషిలాగా వచ్చి ఒళ్ళో పడుకొని అట్లా స్పెండ్ చేస్తుండేవాడు. లీలా వరప్రసాద్ గారు, మాధవ్ రెడ్డి, ఆయన 12వ తారీఖున అమెరికాలో పరమపదించారు. ఈ రోజున ఆయన స్వగ్రామంలో మంచిగా దిన కార్యక్రమాలు జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో అందరికీ తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన మీద మన ఉమ్మారెడ్డి రామారావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఫాదర్తో నాకు బాగా కోటయ్య గారు. ఎందువల్లనంటే మా నాన్న తూర్పు బాపట్ల మున్సిపు అవటం వల్ల ఆ ఇంటికి పేపర్ చదవటానికి ప్రతిరోజు ఇక్కడి నుంచి నడిచి అక్కడికి వచ్చేవాడు కోటయ్య గారు. ఆయన పేపర్ చదువుకుని ఆయనతో మాట్లాడి వస్తూ ఉండేవాడు. చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా లీలా వరప్రసాద్ గురించి తెలుసునని, అదేవిధంగా ఆయన మొదటి స్మృతులు మన ఉమ్మారెడ్డి రామారావు గారు ఎప్పుడు ఈ ఏరియాలో ఉండి తీసుకురావడం కూడా శుభదగ్గ విషయం అని ఈ సభాంగా తెలియజేస్తూ, ఏదైతే ఆయనకి పరమ వధించారో 12/12/16న చనిపోయారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ప్రవేశిస్తున్నాం. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, లీలా స్టిల్ వాళ్ళ మదర్ ఉన్నది, ఆమె ఇంకా 90 years ఓల్డ్. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి వెంకటేశ్వరు, జక్కా వెంకటేశ్వరు మరి వాళ్ళ మదర్ అంటే ఈ ఇంట్లోనే ఉండేవి కాబట్టి మమ్మల్ని అందరిని ఎత్తుకుని బహుశా లీలాను కూడా ఎత్తుకొని ఉండొచ్చు. మాకు లీలాన్నయ్య మాకందరికీ మార్గదర్శకుడు. సుబ్బరామ పెద్దమ్మ అంటే అందరికీ భయం, చాలా కంట్రోల్ చేస్తూ ఉండేది. కోట పెదనారంటే అందరికీ స్వతంత్రం. మాకందరికీ మా ఇంట్లో ఏది జరిగినా కూడా ఏదైనా కూడా సుబ్బరామ పెద్దమ్మ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగేవి. లీలాన్నయ్య ఆయన నిజంగా రామారావు బాబు చెప్పినప్పుడు ఇట్ వాజ్ షాకింగ్. మాకు ఎక్కడైనా మనిషి ఉన్నాడు అని చెప్పేస్తే అది ఒక కొండంత ధైర్యంగా ఉంటుంది. ఆయన పద్దాకులు ప్రతిసారి చూడలేకపోయినా కూడా మాట్లాడలేకపోయినా కూడా మనిషి అన్నోడు అప్పుడు ఉన్నట్లయితే ఎందుకో ఇదే బలం చాలా బలంగా ఉండేది. మేము చిన్నపిల్లలప్పుడు చదువుకుంటుంటే మాకు మార్గదర్శకం ఇట్లా చదువుకోవాలని చెప్తూ పక్కన ఉండేవాడు కాబట్టి భయంగా ఉండేది. అందులో మేము ఎంబీబీఎస్ అవుతుండేవాడు, చాలా కంట్రోలింగ్గా ఉండేది మాకు. లాస్ట్గా మన వాణి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అప్పుడు కలిసాము. సభాధ్యక్షులు, కేజీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్, ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది, ఒక వైద్య శిఖామణిని పోగొట్టుకున్నది.
మరి ఎలా తెలిసిందో ఏమో నాకైతే తెలియదు, కానీ ఇది చాలా పేద గ్రామము. మరి అందుకని సరస్వతి దేవి ఇక్కడ వెలసింది. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయం సామాం పాతు సరస్వతి భగవతే నిశేషజాపహ. ఈ గ్రామానికి చదువుల తల్లి వెలసింది. చదువు లేకపోతే ఈ గ్రామం చాలా ఇప్పటికి కూడా వెనకబడి ఉండేది. మరి ఆ చదువు మూలంగానే మేమేదో అందరం కూడా చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాల్లో. లీలాప్రసాద్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నేను చాలా చిన్నవాడిని. అయితే మా నాన్న వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, చాలా గొప్ప ఉద్యోగం, అదే డాక్టర్ గా వెళ్ళాడని మా నాన్న వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను. నాకు వివాహం అయిన తర్వాత నాకు మా అబ్బాయికి లీలా గారి పేరు పెట్టుకోవాలని ఒక తపన, ఎందుకంటే అంతలోడు అవ్వాలని కోరిక ఉండేది. బాలబాలుడు ప్రభాసమానుండుగా భావపురి మున్సిపల్ హై స్కూల్ నందు విజయవాడ లయోలా కళాశాలలో విద్యనభ్యసించి ఢిల్లీ ఎంఎస్ పూర్తి చేసి, ఢిల్లీలో ఎంఎస్ పూర్తి చేసి ప్రపంచములోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయము నుంచి గోల్డ్ మెడల్ సంపాదించిన లీలా ఈ జనని జన్మభూమి స్వర్గము కన్న మిన్న ఒకరైన డాక్టర్ ఎం లీలా ప్రసాద్. లీలా ప్రసాదులు కన్న జనని జన్మభూమి కడుపు జిలీరాలు సదా వైద్య వృత్తిలో అధునాతన చికిత్స 4 దశాబ్దాల క్రితమే. మరి ఆయన నడతను బట్టి అటెండెన్స్ బట్టి అట్లాంటిది వారి గురువు గారి గురించి చెబుతా ఉంటే చాలా ఆనందం వేసేది. ఎందుకంటే ఆ గురుస్థానాన్ని పొందిన మహాత్ములందరూ కూడా మనం అనుకునే ఈ సంకుచితమైన కులానికో మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించిన మనుషులు కాదు, వారు మహానుభావులు. ఆ ధన్వంతరీయే మన లీలా మాధవుండై అవని జనించి ఆటపాటలం విద్యా బుద్ధులందెగాక సుగుణాభిరాముండైనా మన లీలా మాధవుండు. విశ్వవిఖ్యాత శస్త్రచికిత్సా నిపుణుండై విశ్వవిఖ్యాత చికిత్సా నిపుణుండై మహాకల్పవృక్షంబు మాకి తన కుటుంబంబు నేగాక నెందరినో వైద్య శిఖామణులుగా తీర్చిదిద్దిన ఆచార్యుండు మన లీలా మాధవుండు. సన్నిహితమైన ఫ్రెండ్ కాదు, కానీ మళ్ళీ క్లాస్మేట్ అయినప్పుడు తప్పనిసరిగా పరిచయాలు ఇవన్నీ ఉంటా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ సన్నిహితంగా సింగ్ అని ఆయన బడుగులు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ బాపట్లో సింగ్ అని ఒక ఆయన ఆ సింగ్ వాళ్ళ తిరుగుతూ ఉంటారు, బాగా ఫ్రెండ్లీగా తిరుగుతూ ఉంటారు. నాకు కూడా బాగానే ఉండేవాడు. గోపిచంద్ వాడు ఉండేవాడు, కానీ ఎక్కువ వీళ్ళిద్దరు నాకు కనపడటం ఉండేవాడు. సరే నాకున్న అది కాలేజీ పరిచయం అది. నేను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళలేదు కదా. తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్న నా దగ్గరికి వస్తుంటాడు. పాటే గారికి ఏంటంటే ఆయన తొందర, మీ అప్పుడు చివరి వెళ్ళింది మరి తొందరగా వెళ్తుంటాడు. తొందరగా వచ్చిన తర్వాత తొందరగా అయిపోవాలంటే కూడా అది వాళ్ళ నాన్న నది అంతకుముందు నాకు పేషెంట్ ఆయన నా దగ్గరికి వస్తుంటారు.
శ్రీకాకుళం పోరాటంలో అమరులయ్యారు మా ఊరు అతను డాక్టర్ చాగంటి భాస్కర్. అప్పుడప్పుడు అతను అడిగేవాడిని, అనగా మా అత్తగారు ఊరు అతను నీతో పాటు చదువుతున్నా అంటే జూనియర్ రా, నాకు 2 years, బాపట్ల దగ్గర కురపాయలం తెలుసు అనేవాడు. లీలా ప్రసాద్ వాళ్ళ నాన్నగారు మటుకు నాకు బాగా తెలుసు. నన్ను మొదట పలకరించేది ఈ గ్రామంలో 2. ఒకరు మాధవరెడ్డి కోటయ్య గారు, సెకండ్ వాళ్ళ ఫాదర్ సుబ్బారావు గారు. అయ్యా ఇదేనాటమా, బాగా చదువుతున్నావా, ఇంకా అప్పుడు చదువుతూనే ఉండా అని అడిగేవాడు. లీలా ప్రసాద్ గురించి మా బ్రదర్లో రామారావు చెప్పేవాడు. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఒకసారి మా చిన్నమామయ్య గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, రామారావు కూడా వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేశారు లీలా ప్రసాద్ అమెరికా. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అంటే లీలా ప్రసాద్ గారికి గురువు, మా అందరికీ గురువు, ఆదర్శమూర్తి. మేము ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడిచే ఈ గ్రామ ప్రజలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు. లీలా ప్రసాద్ గారి మదర్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే లీలా ప్రసాద్ గారి వైఫ్ డాక్టర్ సుశీల గారికి, అలాగే వాళ్ళ పిల్లలకి ఈ సంతాప సందేశాన్ని కన్వే చేయాల్సిందిగా రామారావుని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మన గ్రామం కొండగొట్లపాలెంలో పుట్టినటువంటి మాధవరెడ్డి లీలా ప్రసాద్ సంస్మరణ సభ ఈ రోజు ఇక్కడ పెట్టుకోవటం, దానిలో మాట్లాడాల్సిన పరిస్థితి రావడం అంటే ఒక అనూహ్యమైన పరిణామం. బహుశా మేము అనుకునేవాళ్ళం మా సంస్మరణ సభల్లో లీలా ప్రసాద్ కోటాడు మాట్లాడే అవకాశం వస్తుందే తప్ప లీలా ప్రసాద్ సంస్మరణ సభలో నేను మాట్లాడేటువంటి పరిస్థితి దాపరించదు అని నేను అనుకున్నాను. కోనపరెడ్డి అంకమ్మ గారికి కూడా 5 కూతుళ్ళు, మా ఇంట్లో కూడా 5 అక్కజల్లుళ్ళు, నేను ఒక్కడినే కాబట్టి దాదాపు ఈ 10 మంది కూడా నాకు అక్కజల్లాగా ఒక అనుభూతి ఇప్పుడు ఇక్కడ ఉండేది. వీళ్ళందరిలో పెద్దక్కని అని సుబ్రహ్మణ్యం గారిని సంబోధించేవాళ్ళు అందరూ. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు రాధా పంతులు గారి దగ్గర ట్యూషన్స్ వెళ్తా. ఆయన కూడా అనేక సందర్భాల్లో మాధవరెడ్డి కోటయ్య గారి తనయుడు మాధవరెడ్డి లీలా ప్రసాద్ బాగా చదువుకుంటాడు అనేటువంటి ఇది వచ్చినప్పుడు చర్చలు ఎప్పుడో జరిగేటప్పుడు మాధవరెడ్డి రాజీ గారు, అప్పట్లో కోటయ్య గారు, వాళ్ళు వియ్యంకుడు బార్లగూడ వెంకటేశ్వర గారు, వీళ్ళంతా పొగాకు వ్యాపారం, తెలంగాణ ప్రాంతంలో పొగాకు వ్యాపారం చేస్తారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి సెలవులు వస్తే ఏ విధంగా అయితే ఇంటికి వెళ్తారో, పొగాకు వ్యాపారం విరామం ఉన్నప్పుడల్లా మాధవరెడ్డి రాజీ గారు ఇక్కడ గడిపేవారు. రాజీ గారు కొండోట్లపాలెం వస్తున్నాడు అని అంటే అంకమ్మ గారికి ఎంతో పండగ. విజయవాడ లైలా కాలేజీలో PUCకి అడ్మిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి మెడికల్ సీటు మెరిట్లో సంపాదించిన తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా మొదటి రోజు ఫీజు కట్టి అడ్మిట్ చేసి రావడానికి ఆ రోజు నేనే వెళ్ళా. గుంటూరులో మెడికల్ కాలేజీలో చేరేటప్పుడు ఆ 2 రోజులు నేనే వెళ్ళటం, ఒక విధమైనటువంటి ఆత్మీయత, సాన్నిహిత్యం, ఇక్కడ ఉన్నటువంటి బంధుత్వాలవే కాక అంతకుముందు సుశీలమ్మతోటి ఆయన వివాహం. సుశీలమ్మ లీలా ప్రసాద్ ఇద్దరు కూడా అదే హాస్పిటల్ ఒక రూమ్లో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఆ రోజు లీలా ప్రసాద్ ప్రత్యేకంగా నేను PUCలో చేరేటప్పుడు, మెడిసిన్లో చేరేటప్పుడు మీరే దగ్గర ఉన్నారు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 10 రోజులు వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడ కూడా ఢిల్లీ మీరు రమ్మన్నారు. నాకు అవకాశం కూడా మళ్ళా ఢిల్లీ వెళ్ళా. ఇంకా మేము గుర్తు చేసుకుంటామంటే ఆ రోజు లీలా ప్రసాద్ ఫీజు కట్టాం. లీలా ప్రసాద్ ఫ్రెండ్ది ఒక మోటార్ సైకిల్ మీద లీలా ప్రసాద్ మోటార్ సైకిల్ తోలుతా ఉంటే నేను వెనక కూర్చొని మేమిద్దరం వెళ్తా ఉన్నాం రామమోహన్లోకి హాస్పిటల్. పార్లమెంట్ ఏరియా దాటగానే చేయడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా, నేను, నా వైఫ్, మాకు అప్పటికే 4 పిల్లలు, మా పిల్లలు 4 తీసుకొని కూడా అక్కడికి వెళ్ళి రావడం అన్నీ జరిగినాయి. తర్వాత అతను బహుశా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా డాక్టర్లుగా వెళ్ళిన తొలి తరంలో ఒక వ్యక్తి. ఆ రోజుల్లో కొద్దిమందే వెళ్ళారు. ఇది మొదటి తరంలో వ్యక్తి. వెళ్ళా చికాగోలో అక్కడ స్థిరపడిన తర్వాత చూస్తే అతని అచీవ్మెంట్స్, లీలా ప్రసాద్ సాధించినటువంటి ఆ పేరు కానీ ఆ ఇది కానీ చూస్తే నేను కూడా 4 సార్లు వెళ్ళా. ఒకసారి నేను రామారావు వాళ్ళ పెద్ద అబ్బాయి పెళ్లికి కూడా వెళ్ళాం. ఆ పెళ్లి కూడా చాలా వైభవంగా జరిగేట. పెళ్లిలో కూడా అందరు కొందరు వక్తలు ఇట్లా మాట్లాడేటువంటి అవకాశం వస్తే లీలా ప్రసాద్ కూడా నన్ను పరిచయం చేస్తూ సభకి
మా గ్రామం నుంచి మా అంకులు వచ్చాడంటే నేను ఆ రోజు చెప్పాను, నేను ఒట్టి చేతులతో రాలేదు ఈ పెళ్ళికి. పెళ్ళి ఇక్కడ ఘనంగా వైభవంగా జరుగుతోంది కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరి ఆశీస్సులు నేను మోసుకొని వచ్చాను, అందరి ఆశీస్సులు మీకు అందజేస్తా ఉన్నామని. అందువల్ల లీలా ప్రసాద్ ఆ రోజుల్లో కోలం రెక్టల్ సర్జన్గా స్పెషలైజ్ చేస్తే బాగుండనే దీంతో కోలోరెక్టల్ సర్జన్గా స్పెషలైజ్ చేసిన తర్వాత కేవలం డాక్టర్గానే కాక ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో ఇతను అచీవ్మెంట్స్ చూసి లెక్చర్స్ ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైనటువంటి వ్యక్తి కోలోరెక్టల్ సర్జరీలో చాలా నైపుణ్యం కలిగిన డాక్టరు అనేటటువంటిది కేవలం అమెరికాలోనే కాదు, అనేక దేశాల్లో ఆ విధమైన వాతావరణం వాళ్ళు సంపాదించుకోగలిగారు. శిఖరాగ్రానికి చేరిన వ్యక్తులకి పద్మశ్రీలో పద్మభూషణలో ఇవన్నీ నా దృష్టిలో వాటన్నిటికీ అతీతంగా వెళ్ళినట్టు వ్యక్తే. ఇక్కడ ఉంటే వాటికి ఏదైనా పద్మశ్రీయో పద్మభూషణో లేకుంటే ఇంకోటో ఇవ్వటం చాలా చిన్న చిన్న డాక్టర్లు కూడా చూస్తా ఉన్నాం. ఎంతో మందికి వాడు పద్మశ్రీలు వాడికి ఇచ్చేయటం, ఇక్కడ ఒక డెంటల్ సర్జన్కి ఇచ్చారు, అక్కడ ఒక కంటి డాక్టర్కి ఇచ్చారు, ఇదే పద్మశ్రీలు అని. ఇక్కడైతే మనం లీలా ప్రసాద్ ఉన్నటువంటి నైపుణ్యాన్ని వీటన్నిటికీ అతీతమైనటువంటి బహుమానాలు ప్రభుత్వం తరఫున ఇచ్చి ఉండగలిగిన వ్యక్తే. అంత అసాధారణమైనటువంటి మీద చేసిన ఆయన కూడా సుస్థిరమో డాక్టర్ని చేసుకున్నాడు. వాడు బావమర్ది నాగేశ్వర డాక్టరు, నాగేశ్వర వైఫ్ డాక్టరు, వీళ్ళంతా ఒక డాక్టర్స్ ఫ్యామిలీ. ఒక బావమర్ది సుందర్రావు ఒక డాక్టర్, సుందర్రావు వైఫ్ డాక్టరు, వాడు మొత్తం కుటుంబంలో ఇప్పుడు వీళ్ళు లీలా ప్రసాద్ పిల్లలు వీళ్ళంతా డాక్టర్స్. ఇట్లా ఒక నెట్వర్క్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళు. ఇది నా కుటుంబం ఆ విధంగా గుండెకోత ఆమె పడే ఆవేదన మనం నాకు చెప్పిన 12వ తారీఖు నాకు ముందు రామారావు ఫోన్ చేసి చెప్పేటట్టు చనిపోయాడని. నేను ఆ రోజు సాయంత్రం ఫోన్ చేశాను. లీలా ప్రసాద్ అనేక మందికి సర్జరీ ప్రాణదానం చేశాడు. దురదృష్టం ఏంటంటే అదే కోలోరెక్టల్ ప్రాబ్లం తోటి లీలా ప్రసాద్ తల్లి భార్య ప్రత్యేకంగా వాళ్ళకి భగవంతుడు అన్ని విధాల వాళ్ళకి ధైర్యం కలుగు చేయాలని, ఈ షాక్ నుంచి తట్టుకునేటటువంటి ధైర్యం వాళ్ళకి కలుగు చేయాలని కుటుంబ సభ్యులు సన్నిహితులు అందరూ కూడా విచార సంఘటన నుంచి తేరుకున్న విధంగా భగవంతుడు చేయాలని వాళ్ళందరూ కూడా నేను సంతాపం తెలియజేస్తూ మా నాన్నగారు వాళ్ళ ఫాదరు ఇద్దరు ఫ్రెండ్స్. అందువల్ల మేము కూడా అలాగ ఫ్రెండ్స్ అయ్యామని అనుకుంటున్నాం. బట్ మాకు తెలియదు, లీలా ప్రసాద్ తెలియదు, నాకు తెలియదు ఎలా ఫ్రెండ్స్ అయ్యి. నాకన్నా 3 సంవత్సరాల ముందు ఉండేవాడు అన్నింటిలో. దురదృష్టం అలాంటి క్వాలిటీస్ ఉన్న మనిషి అసలు మానవుల్లోనే వేరుగా. అలాంటి లీలా ప్రసాద్ నాకు స్నేహితుడు అవటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అతని జీవితంలో ఒక్కసారి కూడా అబద్ధం ఆడి ఉన్నాడు. ఎస్ ఆర్ నో అంతే, రెండే. ఇది అవుతుందిరా అంటే అవుతుంది, లేదంటే లేదురా అనేసేవాడు అంతే. కొంతమంది అసలు అలాంటి క్యారెక్టర్స్ ఉంటుందా నమ్మరు ఎవరు. అలాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి. అతను 1944 ఆగస్టు ఆ ప్రాంతంలో పుట్టారు. 14 సంవత్సరాలకి ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. 14 కంప్లీట్ కాల, ఎస్ఎల్సి పాస్ అయ్యే టైపుకి. ఎస్ఎల్సి పరీక్ష రోజు, మ్యాథమెటిక్స్ పరీక్ష రోజు అతనికి 104 టెంపరేచర్. వాళ్ళ ఫాదరు నేను ఏవిఎం ట్రైన్ స్కూల్లో ఎస్ఎల్సి ఎగ్జామ్ జరుగుతున్నాయి. నేను క్లాసులు పట్టుకొని వాళ్ళ ఫాదరు మద్రాసు పచ్చేపస్ కాలేజ్ స్టూడెంట్ మధురెడ్డి కోటి గారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మాకు అర్థమయ్యేది. ఆయన వెళ్ళి వాళ్ళు ఇన్విజిలేటర్స్ తోటి మాట్లాడి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మేము వెళ్ళి కాఫీ ఇచ్చేవాళ్ళం. జనరల్గా ఎలా చేసేవాళ్ళు కదా. బట్ ఈ మాట్లాడిన తర్వాత ఎవరు కాదనలేదు. అట్లా ఎన్ని లెక్కలు చేసేవారంటే 7 చేశాను. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళాం. ఎన్ని చేశానంటే 9 చేశాను. ఇంకా చేయగలవా అంటే చేస్తా అన్నాడు. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళి అన్నాడు. మున్సిపల్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తర్వాత లైలా కాలేజీ విజయవాడలో చేరారు. తర్వాత గుంటూరు మెడల్ లైలా కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్, గుంటూరు మెడల్. మరి ఎందుకో నేనంటే అంత ప్రేమ అతనికి. బహుశా మాకు తెలియదు. ఎవరైనా సరే, నా భార్య వాళ్ళ పువ్వు కూతురు ఒకసారి అందరూ కూర్చుంటే మాట్లాడుతూ చెప్పాడు ఒక రోజు, ఏ శోభా నువ్వంటే నాకు బాగా ఇష్టమే, రామారావు ఎదురు తిరిగి మాట్లాడాడంటే వాడు ఎవరైనా నాకు ఎదురు తిరిగి నాకు శత్రువుల కింద లెక్కేవాడు. అసలు ఎందుకు అట్లా అంటాడో నాకు తెలియదు. రీసెంట్గా వచ్చినప్పుడు ఇందాక పెద్దలు కుమారెడ్డి గారు చెప్పాడు, నేను ఈ ట్రిప్ రామారావు చూడటానికే వచ్చాను,
అంటే వాళ్ళు ఎవరైనా సరే మద్రాసు వచ్చాడు, మద్రాసు రాజ్భవన్ ఉన్నాం, అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాం, కాశీ వెళ్ళాం, హైదరాబాద్ వెళ్తే వాళ్ళ రిలేటివ్స్ అందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అన్నయ్య అంటే ఎవరు వెళ్ళక రాను, నన్ను వచ్చి ఇక్కడ హోటల్లో చూశారన్న మీరు, నేను వచ్చిన ఈ ట్రిప్ రామారావు చూడటానికి అంటే అప్పుడు అంతా తెలిసిపోయింది. ఆయన తెలుసు అంటే నేను ఎక్కువ కాలం బతకలేనని చూశాను, అందుకని ఈ ట్రిప్ రామారావు చూడటానికి వచ్చాను. అసలు అతను క్వాలిటీస్, అతను మ్యారేజ్కి వెళ్ళాం, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాం. పెద్దల మరటి వెంకటేష్ గారు, నేను, డాక్టర్ ఆనంద్ గారు అందరం. మన పెద్దలంటే ఎంత గౌరవం అంటే ఆయనకి, ఆ రోజు వాళ్ళ డాక్టర్, వాళ్ళ గురువు గారు డాక్టర్ అబ్కేరిన్ అని ఉండేవాడు, అతనితో మాట్లాడిచ్చాడు. రెండవ గౌరవం మన పెద్దల మరటి వెంకటేష్ గారితో మాట్లాడిచ్చారు. అంత గౌరవం, పెద్దలంటే అంత గౌరవించేవాడు. అలాంటి క్యారెక్టరు, అంత తెలివిగల మనిషి. నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నాను. ఇందాక తమ్ముడు శివాజీ చెప్పినట్టు మేమంతా స్పోర్ట్స్, రాజకీయాలు వీటిలో ఉండేవాళ్ళం. ఆయన ఏదో మామూలు చెడు మాడుతూ ఉండేవాడు, కానీ సబ్జెక్ట్ మీదే అంత కాంట్రేషన్. ఎప్పుడు ఈ కొంతమంది ఎక్కువ చదువుతారంటారు, గంటలు అది చదివేవాడు కాదు, ఊరిని అట్లా చూసేవాడు, వెళ్ళి ఎగ్జామ్స్కి వెళ్ళేవాడు. గుంటూరు మెడికల్ కాలేజ్ చెప్పి నాకు లెటర్ రాసేవాడు, నువ్వు స్టూడెంట్ లీడర్వి, స్పోర్ట్స్ మెన్ రా, ఆడపిల్లలను గొడవ చేయకూడదు, సిగరెట్ కాల్చకూడదు, మందు తాగకూడదు, ఇలాంటి క్వాలిటీసే నువ్వు నేర్చుకోవాలి. జనరల్ స్పోర్ట్స్ మెన్లు, స్టూడెంట్ లీడర్లు అంటే అన్ని ఆటకైతానంగా ఉంటారు, అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటే, నాకు అతను స్నేహితుడే కాదు, నా గైడు, నా ఫిలాసఫర్. అతని వల్లే నేను ఈ మాత్రం కొన్ని క్యారెక్టర్ నిలబెట్టుకున్నాను అంటే బికాస్ ఆఫ్ లీలా ప్రసాద్. అంటే అంత గొప్ప మనిషి. ఆ మ్యారేజ్కి వెళ్తే ఒక సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాను, వాళ్ళ పిల్లల మ్యారేజ్ అన్నిటికీ అందరికీ వెళ్ళాను నేను. ఒకరోజు ఒక సెమినార్కి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి నా చిన్ననాటి స్నేహితులు, మా రిలేషన్స్ బంధుత్వం రిలేషన్ కాదు, మేము ఎప్పుడు చిన్ననాటి స్నేహితుల్లాగానే మా రిలేషన్, బంధుత్వంకి అసలు సంబంధమే ఉండేది కాదు. నా చిన్ననాటి స్నేహితులు అని పరిచయం చేసేవాడు ఎవరికైనా. వాళ్ళు అప్పుడు ఆ సెమినార్లో డాక్టర్ అబ్కేరిన్ అని ఈ కోలన్ రెక్టమ్ సర్జరీలో సూపర్ స్పెషలిస్ట్ నెంబర్ 1 అతను అనమాట. అతను చెప్పాడు ఒక మీటింగ్లో, ఈయనంతటి డెవలప్మెంట్ కారణం డాక్టర్ లీలా ప్రసాద్. లీలా ప్రసాద్ వల్లే ఇదంతా డెవలప్ అయింది, ఈ సర్జరీ డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ లీలా ప్రసాద్. అందుకని ఎంఎల్ ప్రసాద్ ఆపరేషన్స్ అని ఉంది. ఇప్పుడు కూడా అమెరికాలో ఎంఎల్ ప్రసాద్ ఆపరేషన్స్. నేను ఎంతోమంది పేషెంట్ని చూపెట్టాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు, ఎప్పుడు ఎమ్మటి వెళ్ళేవాడిని, వాళ్ళందరూ చెప్తూ ఉండేవాడు. వీళ్ళందరికీ వాళ్ళంతా పేషెంట్స్ అనేవాళ్ళు, ప్రసాద్ గారు ఉంటేనే ఆపరేషన్ చేయించుకుంటా, ప్రసాద్ గారు చేస్తేనే ఆపరేషన్ మేము చేయించుకుంటాం అనేవాడు. ఇంత గొప్ప మనిషిని ఇంత తొందరగా పోగొట్టుకోవటం మా దురదృష్టం. మా గ్రామంలో ఈ చదువు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాలంటే లీలా ప్రసాద్, ప్రొఫెసర్ల విల్ సత్యనారాయణ, కుమారెడ్డి వెంకటేశ్వర గారు, విల్ శంకర్రావు గారు, ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి. స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మా ఆంచి కోటేశ్వర గారి గురించి మాట్లాడుకోవాలి. రాజకీయాల గురించి మాట్లాడాలంటే కుమారెడ్డి వెంకటేశ్వర గారి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ మా గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన గొప్ప మనుషులు. అట్లానే గోగన్ పేరయ్య ఎంతో స్పోర్ట్స్లో ఆయన ఒక నిష్ణాతుడు అనమాట. ఇలాంటి గొప్ప వాళ్ళందరి పేర్లు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన వాళ్ళందరూ, ఇలాంటి ఊర్లో ఇంత చిన్న విలేజ్ మాదంతా చాలా పేద గ్రామం, ఇలాంటి గ్రామంలో పుట్టి ప్రపంచంలోనే గొప్ప మనుషుల్లాగా పేరు సంపాదించుకున్న తర్వాత ఇంకొక స్టూడెంట్ లీడర్ అంటే ధనంజయరావు ఉండేవాడు, పసుమర్తి ధనంజయరావు. అతను కూడా నేను మేంతో ఒకే చూసుకోవడం, వాడు కొంచెం ముందు అలవాటు అయిపోతే పెద్ద స్టూడెంట్ లీడర్ వెంకయ్యనాయుడు మీద గెలిచాడు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా. ఇలాంటి గొప్ప వాళ్ళు జన్మించిన గ్రామం ఇది. అరే ధనంజయ్ ఏంట్రా ఇట్లా తాగుతున్నావు, ఇట్లా పడైపోయావేంట్రా అన్నాడు ఎవరు లేలా వచ్చి. లేదులేలా అనేవాడు. ఇలాంటి ఊర్లో అలాంటి ఆనిముత్యం రాలిపోయిందంటే వరాంచలేకపోతున్నా. ఆయనకి ఆదర్శమైన భార్య సుశీల గారు, నిజంగా సుశీల అని. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ వాల్మీకి రామాయణంలో రాముడు సీత అని ఎట్లాంటి క్యారెక్టర్స్ వెళ్ళాడో సేమ్ క్యారెక్టర్స్ రాముడు సీత, లీలా ప్రసాద్ సుశీల అంటే. అలాంటి మనుషులను అసలు వాల్మీకి రామాయణంలో ఈ రాముడు అనేవాడు ఉంటాడా, ఈ సీత అనేవాడు ఉంటారా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ నిజంగా లీలా ప్రసాద్ని సుశీలను చూస్తూ ఉంటుంది. ఇంకొక నా చిన్నాటి స్నేహితుడు పడవటి మోహన్ రావు, వాడు నేను లీలా ప్రసాద్ ముగ్గురు ఎంత మిత్రులు అంటే ముంజికాయలకి వెళ్ళి మా కాళ్ళలో అయిపోతే వాడు మోహన్ రావు కాడికి వెళ్ళేవాడు.
ఫరవడి మోహన్ రావు. ఎట్లా అంటే ఫరవడి మోహన్ రావు ఫాదరు, మాధురెడ్డి కోటయ్య గారు, మా నాన్న వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అంతేగాని మేమంతా ఒక క్లాసులు కాదు, ఒక పద్ధతిగా ఉండేవాళ్ళం కూడా కాదు. అయినా మేము అంత స్నేహంగా అరే ఎక్కడికి వచ్చినా అరే వాడు మోహన్ రావు ఎట్లా ఉన్నాడురా, వాడు తాగుడు మానేశాడంట కదా, మానేసాడు ఇప్పుడు బాగున్నాడు, మోహన్ రావు చాలా బాగున్నాడు. ఇంకా అట్లా ఒక రోజు ఒకసారి వెళ్ళి కలిసేవాళ్ళం అప్పుడప్పుడు. ఈ మధ్య కలవలేకపోయాడు, ఈ మధ్య రాలేకపోయాడు. ఇట్లా ఫ్రెండ్షిప్కి అంత ప్రేమ మనిషికి. మన ఊర్లో పిచ్చుకుంట్లో పట్టోడే ఉంటాడు, వాడు మా ముంచుకాయలు కొట్టి పెట్టేవాడు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మరికి వెళ్ళినా కూడా అరే వాడు పట్టోడు ఉన్నాడంటరా, వాడు మన ముంజులు కొట్టి పెడుతున్నాడమ్మ మీకు అంటూ ఉండేవాడు అన్నమాట. ఇలాంటి మంచి మనిషిని మనం పోగొట్టుకున్నాను నేను. నిజంగా నా అంత లీలాప్రసాద్ లాంటి స్నేహితులు పొందటం నా అదృష్టం అయితే, లీలాప్రసాద్ ఇంత తొందరగా పోగొట్టుకోవడం అంత నా అంత దురదృష్టంతుడు ఉండదు.